శామ్, ఏం వెతుకుతున్నావు? సముద్ర, ఏం వెతుకుతున్నావు? అసలు ఏంటి నీ అనుమానం? ఓ, వాళ్ళు వెళ్ళిపోకుండా ఆ కబ్బోర్డ్లో దాక్కున్నారు అనుకుంటున్నావా ఏంటి? కబ్బోర్డ్లో దాక్కోవడానికి వాళ్ళు ఏమైనా నువ్వు నేను అనుకుంటున్నావా? శామ్, ఏం వెతుకుతున్నావు? నాన్న సూర్య, ఏమైంది? అదే తెలియటం లేదమ్మా. ఓ వెతుకుతుంది. ఒరే చంద్ర, ఏం జరుగుతుందో ఇక్కడ? అదే తెలియక చేస్తున్నామమ్మా. ఇంకా తెలియకపోవడం ఏంట్రా? ఇంతకీ ఆ మంద వెళ్ళిపోయిందా లేదా? ఇంకా ఎక్కడుంటారమ్మా, వాళ్ళు ఎప్పుడూ వెళ్ళిపోయి ఉంటారు. నిజంగానా? మీకేమైంది? వాళ్ళు వెళ్ళిపోయారన్నావుగా, అందుకని. అవునరా, వాళ్ళు ఇక్కడ లేరు కదా. ఏంటి శామ్ ఏదో వెతుకుతున్నట్టుంది? చెప్పట్లేదనే కదా నేను చెప్తుంది పెద్దమ్మా. ఆ? శామ్, ఎందుకు ఏడుస్తున్నావు? అసలు దేనికోసం వెతుకుతున్నావు? నీకేం కనపడలేదు? అసలు ఏం జరిగిందో చెప్పు. కనపడలేదు. ఏంటి? ఎక్కడా లేదు. ఏంటది? వదిలేసి వెళ్ళుంటుంది అనుకున్నాను. ఏంటది? నా రింగు. ఏ రింగు? అమ్మమ్మ నువ్వు నాకు ఇవ్వాలని ఇచ్చిన రింగు. ఏదో సిచ్యువేషన్ వల్ల తీసుకుందంటే ఓకే, ఏదో నాకు నేను సర్ది చెప్పుకున్నాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన ఆ మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.